రామ్ రామ్ ఫ్రెండ్స్. హిందువులు మళ్ళీ ఫస్ట్ వచ్చారు. ఎప్పుడూ దీంట్లో ముందుండేది హిందువులే. వీళ్ళని దీంట్లో ఓడించే వాళ్ళు ప్రపంచంలో లేరంటే నమ్మండి. అదేంటబ్బా అనుకుంటున్నారా? పారిపోవడం, పరిగెత్తడం, రన్నింగ్ చేయడం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముర్షిదాబాద్ నుండి పరిగెడుతున్నారు. మన ఇంట్లోనే మనం ఒక మూల రెఫ్యూజీస్లా శరణార్థుల్లా ఉంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. మీ ఇంట్లో నుంచి మిమ్మల్ని తరిమేశారు, మీరు ఒక మూల కూర్చుని ఉంటే. పరిగెత్తండి, ఇంకెంత పరిగెడతారు? అసలు ఏం జరిగింది వెస్ట్ బెంగాల్లో? ఈమె పరుల్ దాస్, ఆమె భర్త హర్గోవింద్ దాస్, కొడుకు చందన్ దాస్ ఇద్దరిని లేకుండా చేశారు ఈ రోజున. పోలీసులే పారిపోయారంట, చోద్యం చూశారంట. గ్రేట్ కదా, ఎంతైనా వెస్ట్ బెంగాల్ కదా. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీరందరూ కావాలన్నారు, మీ మాట విన్నారు, మీ బాధ తెలుసుకున్నారు, మీకోసం మార్పులు చేశారు, చట్టం తీసుకొచ్చారు. కానీ ఈ చట్టానికి వ్యతిరేకంగా దేశం మొత్తం అల్లర్లు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు? గొడవలు, నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. శాంతి కాముకులు కదా, శాంతియుతంగా చేస్తే బాగానే ఉండేది. శాంతి అనేది లేకుండానే చేస్తున్నారు. శనివారం ఏప్రిల్ 12న జుమ్మా నమాజ్ అయిపోయిన వెంటనే లోపల మౌలానాలు ఏం చెప్పారో, ఏం ప్రణాళికలు వేశారో బయటికి రాగానే హిందువులు ఇల్లు, షాపులు, గుళ్ళని టార్గెట్ చేశారు, ధ్వంసం చేశారు, లూటీ చేశారు. దళితుల మీద వీళ్ళ దాడులు. ఏరీ సోకాల్డ్ దళితోద్ధారకులు. ఎలక్షన్స్ అప్పుడు 1000 రూపాయల ఓటు ఇచ్చిందని సంతోషపడి తెగ సంబరపడిపోతుంది ఓ హిందువు. 5 ఏళ్ల నీ జీవితం 1000 రూపాయలు, రోజుకి 1 రూపాయి కన్నా తక్కువగా అమ్ముడుపోయిన ఓ హిందువా, నిన్ను ఏమనాలి? 1000 మంది హిందువులు పారిపోతున్నారు ముర్షిదాబాద్ నుండి. అక్కడ దగ్గరలో ఉన్న మాల్దా జిల్లాలోకి బోట్లలో వెళ్ళిపోతున్నారు. 2021, 23లో ఎన్నికల తర్వాత కూడా ఇదే మారణ హోమం చేశారు. అప్పుడు 80,000 మంది అలా పారిపోయారు. पश्चिमी बंगाल में मुर्शिदाबाद 3 हिंदुओं की निर्मम हत्या हुई, उनके घरों से खींच करके उनकी हत्या हुई। और ये सब कौन है? ये सभी वही दलित हैं, वही वंचित हैं, वही गरीब हिंदू हैं जिसको इस जमीन का सर्वाधिक लाभ मिलने वाला है. ఒక కుటుంబం పిల్లలతో మిద్ద మీదకెళ్ళి దాక్కుంది. దేవుడా మమ్మల్ని చూడొద్దు, ఎవ్వరూ ఇక్కడికి రావద్దు, కాపాడు అని అనుకుని మనసులో ప్రార్థిస్తుందట. భర్త ఏమో షాప్లోనే ఉండిపోయాడట. ఇంకెన్ని రోజులు ఇలా దేవుడా అని గాలిలో దీపం పెడతారు? కుప్పెట్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నారు అక్కడ ఈ రోజు. ఇదంతా చేస్తూ ఇది ట్రైలర్ మాత్రమే, పిక్చర్ అభి బాకీ హై అన్నారట. సినిమా ఇంకా చూపిస్తాము, ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అన్నారట. పొద్దున లేస్తే పిల్లల కోసం, ఇంటి కోసం, ఉద్యోగము, బిజినెస్ ఏదో చేయాలి, కష్టపడాలి, డబ్బులు సంపాదించాలి. ఇది తప్ప హిందువులకి వేరే ధ్యాసే ఉండదు కదా. ఒక్క క్షణంలో మీ ధనం, ధైర్యం, దేహం అన్నీ పోయాయి. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? వాళ్ళని చూసైనా తెలుసుకుంటారా? రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారింది. దేశం కోసం ఉభయ సభల్లో చర్చించి ఆమోదించిన ఒక చట్టాన్ని ఆ దేశం అమలుపరచాల్సిందే. కానీ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా ఖాన్ నా రాష్ట్రంలో అమలుపరిచే ప్రసక్తే లేదు అని ఓపెన్ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది ఈ రోజున. ఇప్పుడు రాజ్యాంగానికి విఘాతం కలగడం లేదా? రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు కాదా? అంబేద్కర్ గారు జయంతి జరుపుకుంటున్నారు, మరి ఆయన గారు రాసిన వన్ ఆఫ్ ద ఆథర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కదా, మరి దాని గురించి ఎవరు మాట్లాడట్లేదే? ఏరీ రాజ్యాంగ రక్షకులు భక్షకులుగా మారిపోయారా? ఏరీ జై భీమ్ బ్యాచ్? హైకోర్టు ఆదేశించింది ఈరోజు సెంట్రల్ ఫోర్సెస్ని పంపండి ఆ రాష్ట్రానికి, లా అండ్ ఆర్డర్ లేదు అని. ఇది పరిస్థితి ఈ రోజున వెస్ట్ బెంగాల్లో. లా అండ్ ఆర్డర్ అనేది ఆ రాష్ట్ర పరిధిలోనే ఉంటుంది. సెంటర్ జోక్యం చేసుకోలేదు. మరీ చేయి దాటిపోతే తప్పితే. ముందే జోక్యం చేసుకున్నారనుకో, ఈ కమ్యూనిస్టులు, కాంగ్రెస్, సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలని తమ పని తమ్ము చేయనివ్వట్లేదు, డిక్టేటర్ అనుకుంటూ రోడ్ల మీదకి వచ్చి బట్టలు చింపుకొని అరుస్తారు, వీడియోలు చేసేస్తారు కూడా. అలాంటిది హైకోర్టే సెంట్రల్ గవర్నమెంట్ని ఆదేశించింది అంటే అక్కడ పరిస్థితి ఎంత విషమంగా మారి ఉంటుంది. ఇదంతా కేవలం భారత్లో ఉన్న అబ్దుల్లాలు మాత్రమే చేస్తున్నారు అనుకుంటున్నారా? मुर्शिदाबाद हिंसा से जुड़ी हुई बड़ी खबर सामने आ रही है। हिंसा का बांग्लादेशी कनेक्शन सामने आया है। 40 స్లీపర్ సెల్స్ హిజ్బ్ ఉత్ తహరీర్ అనే ఒక బంగ్లాదేశీ ఉగ్రవాద సంస్థ నుండి ముర్షిదాబాద్కి వచ్చారు. వక్ఫ్ని కాపాడుతామని దేశంలోకి దూరారు. ముర్షిదాబాద్ బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది కాబట్టి చాలా ఈజీ అయిపోయింది. హిజ్బుత్ తహరీర్కు చెందిన 40 స్లీపర్ సెల్లు అకస్మాత్తుగా పశ్చిమ బెంగాల్లోకి ప్రవేశించలేదు. ఇది టీఎంసీ ప్రభుత్వం కనుసంఖ్యల్లో అక్రమ వలస రూపంలో చాలా ముందుగానే ప్రణాళిక చేయబడింది. ఈ దాడి సామాన్యుల మీద కాదు, బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళం మీద కూడా చేశారు. అంటే మీరు ఆలోచించండి, బీఎస్ఎఫ్ సైనికులపై దాడి చేయడం సాధారణ నిరసనకారుల పని కాదని ఎవరైనా ఊహించవచ్చు. అల్లర్లు ఇక్కడితో ఆగలేదు. ఒక హిందూ మహిళ ప్రకారం అబ్దుల్లాలు ముర్షిదాబాద్లోని దులియన్ జలాలను విషపూరితం చేశారని ఆమె పేర్కొంది. నీళ్లలో పాయిజన్ కలిపారంట. మరో ముల్లా మీడియా ముందు బహిరంగంగా ఖయామత్ తీర్పు రోజు వరకు మా పోరాటం కొనసాగుతుంది, మీరు ట్రిపుల్ తలాక్ బిల్ తెచ్చారు, ఇప్పుడు వక్ఫ్ చేశారు, అన్ని కూడా మేము తిరిగి పొందుతాము చూడండి అని చెప్తున్నాడు.
ఇది శాంపుల్ మాత్రమే అంటున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర ఉండి ఇలాంటి దాడులు చేయిస్తుంటే ఆ రాష్ట్ర ప్రజలు ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి? State of West Bengal, Hindu exodus has been caught on camera. A report coming in from Bengal's riot-hit zones. 500 residents are fleeing from Murshidabad. Now, this is happening after Murshidabad saw violence taking place. Women narrate the lynch mob horror. Survivors say Hindu homes have been specifically burned down. India Today tracks Bengal's hate crime surge. Residents are now leaving their అరే వీళ్ళందరికీ అంతగా వక్ఫ్ మీద ప్రేమ ఉంటే టీఎంసీ నాయకులు కానీ ముఖ్యమంత్రులు కానీ అందరూ ఈ వక్ఫ్ని ఎవరైతే అపోజ్ చేస్తున్నారో మీరందరూ మీ యొక్క ఆస్తులన్నీ కూడా చక్కగా వక్ఫ్కి రాసిచ్చేసేయండి. ఎవ్వడు మిమ్మల్ని ఆపడు. పేద మధ్య తరగతి వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ఆస్తులు పోవాలి అని కోరుకోవడం ఏంటి అసలు? ఇంత జరుగుతుంటే అక్కడ ఏం జరగటం లేదు అని మాహువా మూయిత్రా అంటుంది. సో కాల్డ్ ఫేక్ చెక్కర్స్ వాళ్ళ తోటి అబ్దుల్లాలు చేసేది వైట్ వాష్ చేసేస్తూ ఉంటారు, ఆర్టికల్స్ పబ్లిష్ చేస్తారు, వాళ్ళు ఏమీ చేయట్లేదు అని. ప్రతి ఒక్కరూ ఈ రోజున అక్కడ హిందువుల మీద జరిగే దాడులని ఖండిస్తూ మమతా నిరంకుశ పాలనని ప్రశ్నిస్తూ ఆ రాష్ట్రంలో హిందువుల రక్షణ కోసం రాష్ట్రపతి పాలన పెట్టాలి అని డిమాండ్ చేయాలి. మనం అడిగితేనే ఏదైనా అవుతుంది. ప్రజలు ఏం జరుగుతుందో తెలుసుకొని ప్రశ్నిస్తే, ప్రభుత్వానికి అండగా ఉన్నామని చూపిస్తే వాళ్ళు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. వక్ఫ్ వచ్చింది చాలు, ఇంకేమైనా మాకు ఫరక్ పడదు, అనవసరం అనుకుంటే నిజం గడప దాటేలోపు అబద్ధం ఊరు దాటేస్తుంది. మనకి మంచి జరిగేలోపు చెడు ఎక్కువగా జరుగుతుంది. మన నిజాన్ని ఇంకా గట్టిగా ఫాస్ట్గా వినిపించాలి, చెప్పాలి. ఇంకా పరిగెత్తడం ఆపండి. మరొకటి, రేపు మీ మీద, మీ ఇంటి మీద, మీ ఇంటి ఆడపిల్లల మీదకి వస్తే మీ దగ్గర కాపాడుకోవడానికి ఏముంది? ఏం చేయాలి? ఏం చేయగలం? ఆలోచించారా? మన వరకు రాదు అంటాం, లేకపోతే గాల్లో దీపం పెడతామంటారా? గుడ్ లక్. జై భారత్, జై హింద్.